ఇక సీఎం చంద్రబాబు సీడ్ యాక్సిస్ రోడ్ను ప్రారంభం చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. అమరావతి భవిష్యత్తుకు ఒక బలమైన బాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చిలు శ్రీ పి నారాయణ గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చిలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, తాడికొండ సభ్యులు, శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు, ఇతర అధికారులు చూడండి ఎంత అందంగా ఉందో. ఒక పక్కన కృష్ణా నది సోయగం, మరొక పక్కన అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, శాసన సభ్యులు, గౌరవ మంత్రి వర్యులు అందరూ, అలాగే వెనక ఎంతో మంది రైతులు, భూమినిచ్చినటువంటి రైతులు, భూ యజమానులు వీరందరి సమక్షంలో తరలి వస్తూ ఉన్నారు ఈనాటి స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేసుకునే సభా కార్యక్రమానికి. ప్రాంత అభివృద్ధిని అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా అడిగి తెలుసుకోవడం, ఆ సమస్యను పరిష్కరించడం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు అనుక్షణం అనునిత్యం చేస్తూ ఉంటారు. అలాగే మన రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందాలి, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, నెంబర్ 1 రాజధానిగా అమరావతి ఉండాలి, ప్రపంచమంతా స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు, అమరావతి రాజధాని వైపు చూడాలి అన్నది ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. ఒక బలమైన వంతెన Trenches will do it. Oh, so it will look like it. Got it, sir. మీరు చెప్పడం మేము చేసుకోవడం. Yes, sir. Yes, sir. మరి ఏం కట్టాల్సింది నమ్మకం కూడా ఉంది. ఉన్నాడు మాట్లాడుకోవడం. మొత్తం చూడు కూడా
అమరావతి అభివృద్ధిలో ఇవాళ మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతికి కనెక్టివిటీని కల్పించే సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 21.78 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసలుగా సీడ్ యాక్సెస్ రోడ్డు సిద్ధమైంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా అమరావతిని నేరుగా అనుసంధానం చేసే ఈ రహదారితో విజయవాడ, అమరావతి మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని ప్రాంతానికి రాకపోకలు, కనెక్టివిటీ మరింత మెరుగుపడేలా ఈ రహదారి ఉపయోగపడనుంది. ఇక నేడు అమరావతిలో మరో కీలక కార్యక్రమం కూడా జరగనుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అమరావతి అభివృద్ధిలో ఇవాళ మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతికి కనెక్టివిటీని కల్పించే సీడ్ యాక్సెస్ రోడ్డుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 21.78 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసలుగా సీడ్ యాక్సెస్ రోడ్డు సిద్ధమైంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా అమరావతిని నేరుగా అనుసంధానం చేసే ఈ రహదారితో విజయవాడ, అమరావతి మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. శాఖ మార్చులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి, తాడికొండ శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి మున్సిపల్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారికి, ఏడీసీఎల్ చైర్మన్ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి గారికి, ఏపీసీఆర్టీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు గారికి, గుంటూరు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ సిఎం సాయికాంత్ వర్మ ఐఏఎస్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన రైతులు శ్రీ గాదే లక్ష్మారెడ్డి, శ్రీ తెల్లమేకల నాగేశ్వరరావు గారికి విచ్చేసిన మీ అందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా ఏపీసీఆర్టీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు ఐఏఎస్ గారిని సాదరంగా స్వాగతిస్తూ ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీడ్ యాక్సెస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి, ముఖ్యంగా ఈ రాజధాని రైతులకి, అదేవిధంగా ఈ రోడ్డు వేయడానికి సహకరించిన ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, రాయపూడి, దొండపూడి రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సార్ ముఖ్యంగా తమరికి మేము ప్రామిస్ చేసినట్టు సార్ ఆగస్ట్ 13వ తారీఖుకి తమరిచ్చిన డెడ్లైన్ ప్రకారం మెయిన్గా హైవే నుంచి వచ్చే జనాలందరికీ కూడా సీడ్ యాక్సెస్కి యాక్సెస్ ఇవ్వడానికి టెంపరీగా స్టీల్ బ్రిడ్జ్ మీదుగా యాక్సెస్ ఇవ్వాలని తమ దిశానిర్దేశం చేయడం జరిగింది సార్.